ఈరోజు జరుగుతున్న ప్రెస్ మీట్కి ఇచ్చేసిన పత్రికా ప్రముఖులకి ఎస్ఓటీజీ విజయప్రసాద్ గారికి, తర్వాత పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ గారికి, డీజీఎంఐఈ శ్రీ కిరణ్ గారికి, ఎస్సీ సివిల్ రాము గారికి, మిగతా అధికారులందరికీ గుడ్ మార్నింగ్. మనకి మందమరి ఏరియాకి సంబంధించి జూన్ 25కి సంబంధించి మనము ఓవరాల్గా మనకి 2,24,000 టన్నుల టార్గెట్కి 1,53,599 సాధించాము. ఓవరాల్గా 69% ఉత్పత్తిని సాధించాము. అండర్గ్రౌండ్ మైన్స్లో చూస్తే 77% సాధించాము. ఓపెన్ కాస్ట్ మైన్లో చూస్తే 65%, అనగా కేకేఓసీలో 65% ఉత్పత్తిని సాధించాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ఓబీ మనం అనుకున్నంత తీయలేకపోతున్నాము. తర్వాత ఈ మంత్ జూన్లో మనకి 14 షిఫ్ట్లు కూడా మనము లాస్ అయ్యాము. దాదాపు 101 mm రెయిన్ వచ్చింది కాబట్టి దాంతో 14 రోజులు ఓబీ కూడా తీయలేకపోయాము. దాంతో ప్రొడక్షన్ కూడా కొంచెం హ్యాంపర్ అయిపోయింది. ఓపెన్ కాస్ట్ మైన్లో రాబోయే కాలంలో మనము కొత్త కాంట్రాక్ట్ కూడా వేసుకోవడానికి ఆల్రెడీ టెండర్ ఫ్లోట్ చేశాము. కొత్త కాంట్రాక్ట్ వస్తే మనకి ఓబీ ఎక్స్కవేషన్ పెంచుకుంటే మనకి ప్రొడక్షన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అండర్గ్రౌండ్ మైన్స్లో మైన్ వైజ్ ఈసారి వీక్లీ ప్రతి ఒక్క మైన్ని క్రిటికల్గా రివ్యూ చేస్తున్నాము. వారికి కావాల్సిన ఎస్డిఎల్కి సంబంధించిన స్పేర్స్ కానీ, టబ్స్ కానీ, తర్వాత హాలర్ బ్రేక్ డౌన్స్ కాకుండా చూసుకోవడానికి, తర్వాత యాబ్సెంటిజం తగ్గించుకోవడానికి మనము అధికారులతోటి, యూనియన్ నాయకులతోటి మనం ఫాలో అప్ చేస్తున్నాము. ముఖ్యంగా మనకి KK5లో మనకి 5 SDLs నడపాలి. కాస్పేట్ 1 ఇంక్లైన్లో 6 SDLs నడపాలి. కాస్పేట్ 2 ఇంక్లైన్లో 5 SDLs, మొత్తము 16 SDLs నడపాలి. కానీ మనం యావరేజ్గా చూస్తే మనకు 10.7 పోల్ కటింగ్ డ్రిల్స్ పెడుతూ 12 SDLs యావరేజ్గా నడుపుతున్నాము. దాంతో సుమారుగా 5 SDLs అవుట్పుట్ తగ్గిపోతుంది. దానివలన మనకు దీంతో మనకు అండర్గ్రౌండ్ ఎఫిషియన్సీ మనకు 100% రావాల్సిన కదా 77% మాత్రమే వస్తుంది. SDL స్పేర్స్ పెంచుకోవడానికి మన సర్వే ఆఫ్ SDLస్లో రాబోయే కాలంలో కొత్త SDLs వేయడానికి కూడా యాన్యువల్ ప్లాన్లో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు శాంతికన్లో కూడా ఇంతవరకు మనకి కొంచెము ఫుల్ ఫేస్ రాక కొంత ప్రొడక్షన్ హ్యాంపర్ అయింది. ఇప్పుడు మనకి ఫుల్ ఫేస్ వచ్చింది. మన గేట్ రోడ్స్ ప్రిపేర్ చేస్తున్నాము. ఫ్యూచర్లో లాంగ్ వాల్ టెక్నాలజీ తోటి మనము అక్కడ ఉన్న దాదాపు 10 million tons బొగ్గు తీయడానికి ప్రణాళికలు చేస్తున్నాము. సో ఇప్పుడు ఫుల్ ఫేస్ వచ్చింది కాబట్టి డైలీ 15 మీటర్ల ప్రోగ్రెస్ అచీవ్ చేస్తే మనకు అక్కడ 300 టన్నుల 350 టన్నుల ప్రొడక్షన్ రావడానికి ఆస్కారం ఉంది. సో అవుట్ బై సిస్టమ్ కూడా మనకు దాదాపు సర్ఫేస్ మీదకి రావడానికి మనకు కన్వేయర్ లెంత్ చాలా ఎక్కువ ఉంది. సో దాన్ని కూడా ఫేజ్డ్ మేనర్లో కన్వేయర్ బ్రేక్డౌన్స్ కూడా అవాయిడ్ చేసి అవుట్ బై సిస్టమ్ ఏం బ్రేక్డౌన్స్ కాకుండా మెయింటైన్ చేస్తున్నాము. ఇట్లాగే మనకు యాబ్సెంటిజం, తర్వాత SDLs డిప్లాయ్మెంట్, తర్వాత ఈ స్పేర్స్, తర్వాత మోర్ టబ్స్, ఈ రంగాల్లో స్పెషల్ ఫోకస్ వీక్లీ మన అండర్గ్రౌండ్ మైన్ రివ్యూ చేస్తూ మనము అండర్గ్రౌండ్ మైన్లో దాదాపు ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకు 300 టన్నులు అధిక ఉత్పత్తి వస్తుంది. ఇంకా దాన్ని అండర్గ్రౌండ్ నుండి 2,500 టన్నులు ప్రొడ్యూస్ చేయడానికి కొత్త టబ్స్ తెప్పిస్తున్నాము. ఇటువంటి అన్ని ఫాలో అప్ చేస్తూ మోటివేషన్ కూడా చేస్తూ కార్మికులు, అధికారులు, తర్వాత ఉద్యోగుల సహాయ సహకారాలతోటి మనము అండర్గ్రౌండ్ అవుట్పుట్ 100% సాధించడానికి, తర్వాత KKOCలో కూడా కొత్త కాంట్రాక్ట్ వేస్తే మనకి 100% ఓబీ ఎక్స్కవేట్ చేస్తే దానికి 20 లక్షల టన్నుల టార్గెట్ నిర్ణయించాము. డెఫినెట్గా ఇప్పుడున్న 67%ని 100% తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ మాన్సూన్లో కూడా మనకి పంపింగ్ అరేంజ్మెంట్ ఒకటి చేసుకున్నాము. అక్కడ క్వారీలో మనకు 6 పంపులు నడుస్తున్నాయి. బోర్హోల్స్ ద్వారా కూడా మనకి 6 పంపులు ఉన్నవి. సో వర్షాకాలంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పంపింగ్ అరేంజ్మెంట్ ఒకటి చేసుకున్నాము. అదేవిధంగా ఫ్యూచర్లో KK5 ఇంక్లైన్లో మనకి అండర్గ్రౌండ్ నుండి పంపింగ్ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి చెత్తలాపూర్లో మనము 3 బోర్హోల్స్ వేసుకొని అక్కడ 2,000 GPM పంప్స్ కూడా కమిషన్ చేసుకున్నాము. దాని ద్వారా కాలనీకి కూడా వాటర్ సప్లై చేస్తున్నాము. మిగతా కాస్పేట్ 2 ఇంక్లైన్లో కూడా అడ్వాన్స్ ప్లానింగ్ చేసి శాండ్ స్టోరింగ్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక 1.5-2 years కాలంలో శాండ్ స్టోరింగ్ స్టార్ట్ చేసుకోవడానికి, తర్వాత కాస్పేట్ 1 ఇంక్లైన్లో కాస్పేట్ 1A సెక్షన్లో తొందరగా మ్యాన్ రైడింగ్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ కూడా
శాండ్ స్టోన్ స్టార్ట్ చేసుకోవడానికి టెండర్ వేసాము. 1 year సైడ్ కూడా మనకు శాండ్ స్టోన్ స్టార్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు వర్కింగ్ ప్లేసెస్ కూడా బాగుంటుంది. అక్కడ ఒక 2 కొత్త ప్యానెల్లకు కూడా పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఇన్స్పెక్టర్ గారితో మనం ఫాలో అప్ చేసాము. మనకి 3S13 ప్యానెల్, 3S12 ప్యానెల్ కూడా. అదేవిధంగా మనకి కేకేఓసిలో ఒక ప్రాసెస్డ్ ఓబీ ప్లాంట్ కూడా త్వరలో స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆయన ఒక 2 టిప్పర్స్ తీసుకొస్తే మనకు పిఓబి ప్లాంట్ కూడా త్వరలో స్టార్ట్ చేసుకుంటాము. ఇక్కడ పిఓబి ప్లాంట్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన ప్రాసెస్డ్ ఓబీని కాస్పేట్ 1 ఇంక్లైన్లో కానీ ఫ్యూచర్లో కాస్పేట్ 2 ఇంక్లైన్లో కానీ వాడుకొని అక్కడ శాండ్ స్టోవింగ్కి, డీపిల్లింగ్ ఆపరేషన్స్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూస్తాము. సో రాబోయే కాలంలో ఇంకా ప్రొడక్షన్ మరి కార్మికులందరూ గైర్హాజరు 37% ఉంది. గైర్హాజరు తగ్గించుకొని మరి ప్రతి షిఫ్ట్ మనం ఏదైతే 5 SDLs నడపాలో 5 SDLs 5 కోల్ కటింగ్ గ్యాంగ్స్ పెట్టుకుంటే అనుకున్న టార్గెట్ తప్పకుండా వస్తుంది. కాబట్టి కార్మికులు, కార్మిక నాయకులు, అధికారులు అందరూ మరి యాబ్సెంటిజం తగ్గించుకొని ఉత్పత్తికి తోడ్పడాలని కోరుకుంటూ